హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొన్ని ప్లాంట్స్ తీసుకుందామని లోకల్ నర్సరీకి అయితే వెళ్ళాను. ఎంటర్ అవ్వడం రైట్ సైడ్ అయితే రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ చాలా ఫ్రెష్గా అనిపించాయి. చూసారా, ఆరెంజ్ రోజ్, రెడ్ రోజ్, వైట్, బేబీ పింక్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ కనిపించేవన్నీ హైబిస్కస్ ప్లాంట్స్, అదే మందార మొక్కలు. ఎక్కువ బడ్స్ ఏం కనిపించలేదు, మేబీ ఇంకొంచెం టైం పడుతుందేమో. అండ్ ఈ మందార మొక్కల్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ అండ్ కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇంకొన్ని వెరైటీస్ ఆఫ్ రోజ్ ప్లాంట్స్. నాకైతే ఈసారి రోజ్ ప్లాంట్స్లో స్టాక్ ఎక్కువగానే కనిపించింది. చూసారా, ఈ ఎల్లో రోజెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. నాకైతే ఈ ఎల్లో రోజెస్ కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకొన్ని రెడ్ రోజెస్. గాయ్స్, రోజెస్లో రెడ్ రోజ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి, బికాజ్ నేను కూడా రెడ్ రోజ్ ఫ్యాన్నే. అండ్ లుక్ ఎట్ దీస్ రోజెస్ గాయ్స్, ఎంత బాగున్నాయో కదా. అండ్ ఇక్కడ నేను ఏం ప్లాంట్స్ తీసుకున్నానో అట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియోలో చూపిస్తాను. ఎంత కాస్ట్కి వచ్చాయి, టోటల్గా ఎంత పే చేశాను అని. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ చూసారా, రోజెస్లోనే కొన్ని చిన్ని రోజెస్ కూడా ఉన్నాయి. ఐ మీన్ అదొక వెరైటీ అనుకుంటాను. వాటిని ఏమంటారో నాకు ఎగ్జాక్ట్ నేమ్ అయితే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో దట్ నేను కూడా తెలుసుకుంటాను. అండ్ వీటిలో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న సెక్షన్ అయితే మొత్తం చామంతి మొక్కలు ఉన్నాయి. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, కొన్ని ప్లాంట్స్కి అయితే బంచెస్గా ఫ్లవర్స్ ఉన్నాయి కదా. నాకైతే ఎంత బ్యూటిఫుల్గా అనిపించాయో, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇవన్నీ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ అంట. వీటికైతే లో మెయింటెనెన్స్ ఉంటుందంట అండ్ ఎక్కువ సన్లైట్ కూడా అవసరం ఉండదంట. అండ్ అక్కడ పొడవుగా ఒక ప్లాంట్ ఉంది కదా, దాని పేరు లెమన్ సైప్రస్. అండ్ మీరు అది మీ గార్డెన్లో డెకరేటివ్ ప్లాంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అది కూడా. అండ్ ఇక్కడ చూపిస్తున్నవి సమ్ మోర్ ఇండోర్ ప్లాంట్స్. మీ హాల్ చాలా స్పేషియస్గా ఉందనుకోండి, ఇలాంటి ఒక అందమైన ప్లాంట్ మీ సోఫా పక్కన ఆరెల్స్ లైక్ చిన్ని ప్లాంట్ అయితే టీపై మీద కూడా పెట్టుకోవచ్చు. అందంగానే ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్లాంట్స్ ఉంటే అదొక పాజిటివ్ వైబ్ కదా ఎంతైనా. నెక్స్ట్ అయితే ఇవి జాస్మిన్ ప్లాంట్స్. ఇప్పుడిప్పుడే బడ్స్ వస్తున్నాయి కదా. అండ్ నెక్స్ట్ ఇవన్నీ అవుట్డోర్ ప్లాంట్స్. ఈసారి నాకైతే చాలా వెరైటీసే కనిపించాయి అవుట్డోర్ ప్లాంట్స్. అండ్ ఇక్కడ చూసారా, కొన్ని అలోవెరా ప్లాంట్స్ కూడా ఉన్నాయి, బట్ ఎక్కువ ఆప్షన్స్ లేవు. నేను అలోవెరా ప్లాంట్ అయితే తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు ఎక్కువ కనిపించలేదు, సో అందుకే తీసుకోలేదు. ఇక్కడ చూడండి, రెడ్ చామంతి. వావ్, చాలా అందంగా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడ కనిపించేది స్నేక్ ప్లాంట్ అంట. ఇది కూడా మీరు డెకరేటివ్ ప్లాంట్లా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మాన్స్టెరా అండ్ ఇంకొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఇక్కడ చూసారా, చిన్ని ఫ్లవర్స్, కనకాంబరం ప్లాంట్ అది. అండ్ ఈ ప్లాంట్స్ ప్రైస్ వచ్చి 200 to 400 చెప్పారు. అంటే మనం సెలెక్ట్ చేసుకునే వెరైటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇంకా అది. అండ్ ఇంకో విషయం, మీకు మంచి స్పేస్ ఉందనుకోండి, లైక్ బాల్కనీ ఆర్ కారిడార్, అండ్ మీకు ప్లాంట్స్ అంటే బాగా ఇష్టం ఉంటే మీకు నచ్చిన కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అండ్ కొన్ని డెకరేటివ్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. కొంచెం మెయింటెనెన్స్ కూడా ఉంటుంది వాటికి. అండ్ ఇఫ్ యు ఆర్ బిజీ అనుకోండి, కనీసం సండేస్ అన్నా కొంచెం వాటికి టైం స్పెండ్ చేస్తే మీకు కూడా రిలాక్సింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అవి కూడా కొంచెం క్లీన్ చేసినట్టు అవుతుంది. అండ్ ఈ మినీ ప్లాంట్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇట్ కెన్ గో ఎనీవేర్ ఇన్ యువర్ హౌస్. దీనికి పెద్ద స్పేస్ కూడా అవసరం ఉండదు. అండ్ వాల్ రూఫ్కి హుక్స్ ఉంటే కొన్ని ప్లాంట్స్ని హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు తీసుకున్న ప్లాంట్స్ అయితే చూపిస్తాను. ఇవే రెడ్ అండ్ ఆరెంజ్ రోజ్ ప్లాంట్స్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఐ లవ్ రెడ్ రోజ్ అని. అండ్ ఈ ఆరెంజ్ రోజ్ కూడా చాలా యూనిక్ అండ్ బ్యూటిఫుల్గా అనిపించింది, సో అది కూడా తీసుకున్నాను. ఈ ప్లాంట్స్ కవర్స్లో ఉన్నాయి కదా, సో నేను పాట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నాను ఇక్కడ. ఈచ్ ప్లాంట్ వచ్చి 100 రూపీస్ అండ్ పాట్కి సపరేట్, అది కూడా ఈచ్ 100 రూపీస్ అంట.
నేను కొంచెం పెద్ద సైజ్ పాట్సే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వీళ్ళు మట్టిని సపరేట్గా ఉంచుతారు కదా ప్లాంటింగ్ కోసం, దానిలోనే 1 kg మాన్యూర్ని కల్పించి ప్లాంటింగ్ చేయించాను. ఆ మాన్యూర్కి కూడా సపరేట్ కాస్ట్ ఉంటుందంట. 1 kg మాన్యూర్ వచ్చి 60 రూపీస్ అంట. ఇక్కడ చూసారా పాట్స్కి చిన్న చిన్న హోల్స్ చేస్తున్నారు కదా, అది దేనికోసం అంటే ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే డ్రైన్ అయిపోతాయి అన్నమాట. ఐ మీన్ ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తారు కదా రోజు, ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే కింద ప్లేట్స్లోకి కలెక్ట్ అయిపోతాయి. ఇక్కడ చూస్తే కనుక నేను తీసుకున్న 2 ప్లాంట్స్కే కాకుండా ఇంకొక పాట్ మట్టితో ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో మనీ ప్లాంట్ ఉంది, నాకెందుకో ఆ పాట్ చిన్నదిగా ఉందనిపించింది, మారుద్దామని ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఇవేనండి నేను తీసుకున్న ప్లాంట్స్. అండ్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. దాట్స్ ఇట్ గాయ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ నేను తీసుకున్న ప్లాంట్స్ని అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను మా ఇంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.